ఆంధ్రజ్యోతి మొన్న జగన్మోహన్ రెడ్డి తమని అన్యాయం చేశాడు, 5 ఏళ్లలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు, అది అసెంబ్లీ సాక్షిగా నిరూపణ అయ్యింది అని రాసుకొచ్చింది. నేను ఆ రోజే చెప్పాను, ఆంధ్రజ్యోతికి అన్యాయం నిజం, 2 పత్రికలకి ఆయన పెట్టుకున్నాడు, ఈనాడును సాక్షికి. అదే సందర్భంలో ఆంధ్రప్రభకి ఎట్లా ఇచ్చాడో తెలియదు, దానికి డిజిటల్లోనే నడుస్తుంది, బయట పేపర్లు రాదు, మిగతాది ఇంగ్లీష్ పేపర్లకు ఇచ్చాడు కాబట్టి నడుస్తుంది. ఓవరాల్గా అయితే ఆంధ్రజ్యోతికి జగన్ చేసింది ఇవ్వకపోవడం నిజమే అన్నటువంటి చెప్పుకున్నాం. అదే సందర్భంలో గతంలో సాక్షికి కూడా ఇవ్వలేదు తెలుగుదేశం హయాంలో, ఎందుకంటే నెంబర్ 1 సర్క్యులేషన్ ఈనాడైతే నెంబర్ 2 సర్క్యులేషన్ సాక్షి తెలుగుదేశం హయాంలో కూడా. ఈవెన్ ఇప్పుడు కూడా అదే ఉంది. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ వాళ్ళిద్దరితో పోల్చుకుంటే తక్కువ, చాలా తక్కువ వాళ్ళిద్దరితో పోల్చుకుంటే. అయితే ఇక్కడ తాజాగా 2014-19 టైంలో సాక్షి రాసుకొచ్చిన ఒక కథనమే, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఈనాడుకి 121 కోట్లు వచ్చినాయి 5 ఏళ్లలో, ఆంధ్రజ్యోతికి 72 కోట్లు వచ్చినాయి, సాక్షికి కేవలం 30 కోట్ల రూపాయలకే ప్రకటనలు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ లెక్కనైతే సాక్షి కంటే ఆంధ్రజ్యోతికి మరీ తగ్గించినట్టు, మొన్న 50 లక్షలే కదా. అదే సందర్భంలో అప్పుడు ఇచ్చిన వాళ్ళలో సాక్షికి అన్యాయం జరిగినట్టు.